విశాఖలో జగన్ను విమర్శించే నైతిక హక్కు అవంతి శ్రీనివాస్కు లేదు అంటూ ఆల్బా కృష్ణ మండిపాటు. మరిన్ని విషయాలు మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రివర్యులు అవంతి శ్రీనివాసరావు గారు మొన్న వారు రాజీనామా చేస్తూ వెళ్ళిపోయిన సందర్భంలో కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. సరే, మనకి ఇష్టం లేదు, రాజీనామా చేశాడు, వెళ్ళిపోతున్నాడు అని చెప్తే పర్వాలేదు. కానీ అవంతి గారు వెళ్ళిపోతూ మా నాయకుడి మీద, మా పార్టీ మీద కొన్ని ఆరోపణలు చేశారు. మరి దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం మాకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అవంతి శ్రీనివాసరావు గారు వారు మాట్లాడినటువంటి మాటలు అన్ని పేపర్లలో ప్రముఖంగా వచ్చిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలోనే కూర్చొని ఆదేశాలు ఇస్తే పాటించాలా, సమయం ఇవ్వాలి ఇప్పుడున్న ప్రభుత్వానికి, లేదు ఆర్థికంగా మానసికంగా భీమిలి నియోజకవర్గ ప్రజా కార్యకర్తలు నాయకులు నష్టపోయారు, ఇబ్బందులు పడ్డారు, కనీసం వాళ్ళని పట్టించుకున్నటువంటి దాఖలు లేదు, బ్రిటిష్ తరహా పరిపాలన సాగించారు. అంతేకాకుండా వారు మాట్లాడుతూ ఇంకో పెద్ద మాట కూడా అన్నారు. ఆయనలో మార్పు రాలేదు, మార్పు వస్తుందనే నమ్మకం కూడా నాకు లేదు అన్నారు. నేను ఇవాళ అవంతి గారిని వేదిక మీద నుండి అడగదలుచుకున్నా. అయ్యా అవంతి గారు, మీరు 2009 నుండి 2024 వరకు రాజకీయ రంగాల్లో ఉన్నారు. మీ రాజకీయం ఏంటో, మీరు చేసిన సేవలేంటో విశాఖ జిల్లా ప్రజలకు తెలుసు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి వెళ్ళడం, ధన బలంతో, డబ్బు బలంతో, నోట్ల కట్టలతో రాజకీయం చేయడం తప్ప మీకు ప్రజల మీద ఎప్పుడు కూడా ప్రేమ అభిమానం లేదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మిమ్మల్ని అడుగుతున్నాను, నేను ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. నేను మిమ్మల్ని గెలిపించినటువంటి భీముల ప్రజలకు 2009లో కానీ 2019 నుండి 24 వరకు కానీ, లేదు మిమ్మల్ని పార్లమెంటు పంపించినటువంటి అనకాపల్లి ప్రజలకు కానీ ఏ రోజైనా ఏదైనా ప్రభుత్వ కార్యక్రమాలు తప్ప వ్యక్తిగతంగా ఎప్పుడైనా మీరు ఎలాంటి సాయం కానీ చారిటీ కానీ 10 రూపాయలు పంచిపెట్టినటువంటి చరిత్ర మీకుందా అవంతి గారు అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నా. మంత్రాంగం, యంత్రాంగం, తంత్రాంగం ఒక మఠం నుండే జరగాలి, నేనే రాజు నేనే మంత్రి అనే పద్ధతితో పార్టీలు మార్చుకోవయ్యా, తప్పులేదు, నేను నచ్చిన పార్టీలోకి వెళ్ళు. కానీ వెళ్లే ముందు ఆ పార్టీ ద్వారా సంక్రమించినటువంటి మంత్రి పదవి అనుభవించు. 5 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉన్నావు, 2.5 సంవత్సరాలు మంత్రిగా ఉన్నావు. ఏం చేశావు, ఏం పీకావు విశాఖ జిల్లాకు అని అడుగుతున్నా. నువ్వు చేసింది సున్నా. నీ ఆస్తులు పెంచుకున్నావు, భీమిలి నియోజకవర్గానికి నువ్వు చేసింది సున్నా. వ్యక్తిగత ప్రయోజనాలు తప్ప నీకు పార్టీ ప్రయోజనాలు కానీ ప్రజా ప్రయోజనాలు కానీ కనీసం పట్టించుకున్న పాపాన పోయిందా నీకు అవంతి గారు అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తా ఉన్నా. మరొక మాట అంటారు వారు, తాడేపల్లి నుండి